హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిజైనర్ హ్యాండ్ అండి. ఇప్పుడైతే ఇది కొత్తగా ట్రెండింగ్లోకి అయితే వచ్చింది. ఈ హ్యాండ్ డిజైన్ మీకు పెట్టి చూపిస్తాను మెజర్మెంట్తో సహా. ఇది హాఫ్ హ్యాండ్కే డిజైన్ అండి. నేను ఈ డిజైన్ హ్యాండ్ 6 ఇంచులకు కొద్దిగంత తక్కువ హ్యాండ్ పొడవు తీసుకున్నాను. చంక డౌన్ ఏమో 3 ఇంచులు తీసుకున్నానండి. చంక డౌన్ 3 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. కింద నేను దీన్ని కరువు షేప్ కటింగ్ చేశాను కదా, అది 1 ఇంచ్ మార్జిన్తోనైతే కరువు షేప్ కటింగ్ చేశానండి. ఇప్పుడు ఈ కటింగ్ చేసే పీస్ డిజైన్ కోసం అండి. ఇది మనకు మీటర్ పన్న లైనింగ్ పొడవు ఉంటుంది కదా, దాని పొడవు 2 పీసెస్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పీస్ కటింగ్ చేశాను, అది కింద మన కుచ్చు పెట్టుకోవడానికండి. అది 2 ఇంచుల వెడల్పుతోటి మీటర్ పన్న మొత్తం తీసుకున్నానండి. అయితే ఇప్పుడు మనకు హ్యాండ్ డిజైన్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను ఉల్టాయిస్తున్నానండి. మిషన్ కుట్టేసుకొని కరువుదిరి దగ్గర కచకాలు అయితే పెట్టుకొని ఉల్టాయించుతున్నాను. ఉల్టాయించి పైనుండి టాప్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత మొత్తం హ్యాండ్ రౌండ్గా కూడా స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ పీస్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది నేను మధ్యలో హ్యాండ్ మధ్యలో అయితే కచక పెట్టానండి. ఇది 2 ఇంచుల వెడల్పు అన్నాను కదా డిజైన్ క్లాత్, ఇది కుచ్చు కోసం అండి. దీన్ని కూడా నేను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకొని ఉల్టాయిస్తానండి. లోపల నుండి డోరీలాగా మన బ్లౌజ్ నాడాలకి డోరీ ఉంటుంది కదా, ఆ విధంగా ఉల్టాయించుకోవాలి. ఉల్టాయించుకొని దానిపైన కూడా స్టిచ్ వేసుకొని లేవకుండా అణిగినట్టయితే డిజైన్కి క్లాత్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడైతే నేను మీకు ఒక హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను. మీరు ఇంతే విధంగా సేమ్గా మీరు పెట్టుకోవచ్చు 2 హ్యాండ్స్కి కూడా. ఇది నేను 6 ఇంచుల హ్యాండ్కి అయితే నేను పెట్టాను కదా, మీకు కావాలనుకుంటే కొంచెం చేయి పొడవు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది మన ఇష్టం, మన చాయిస్ అండి. నేనైతే ఇప్పుడు ఇంతే పెడుతున్నాను. ఉల్టాయించిన తర్వాత ఈ క్లాత్ పైన మన అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ అయితే వేయాలి. వేసిన తర్వాత దీనికన్నీ నేను ఎంత పొడవు అవుతుందో ఆ పొడవు మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టాను. ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టిన తర్వాత హ్యాండ్కు జాయింట్ అండి. ఇది చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ హ్యాండ్ డిజైన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి కొత్త వారైనా. నేను కొత్త వారి కోసమే ఈ డిజైన్ అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ డిజైన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్లో బెల్ ఐకాన్ ఆన్లో ఉంచి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మేము పెట్టిన కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ పోస్ట్ చేశానండి. అయితే ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, షోల్డర్ నుండి అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచుల మార్కింగ్ అయితే పెట్టాను. మనం ఆ జాయింట్ ఆ పీస్ అనేది జాయింట్ చేసుకోవడానికి కింద కరువు తిరిగే దగ్గరనేమో 2 ఇంచులు పెట్టుకున్నాను, పైననేమో 3 ఇంచులకి మార్కింగ్ పెట్టాను. పెట్టి ఈ విధంగా మనం దీన్ని అయితే అటాచ్ చేయడమేనండి. ఈ రౌండ్ షేప్లో అటాచ్ రావాలి. ఇక్కడ నేను ఈ 2 మార్కింగ్లకు కూడా నేను ఇట్లా మార్కింగ్ అర్థం కావడానికని పెడుతున్నాను. 2 దగ్గర అటు సైడ్ ఇటు సైడు ఆ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన చోటే మనము ఈ క్లాత్ పీస్ని అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కింద కరువు దగ్గర కూడా ఈ ప్రిల్స్ డిజైన్కి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఇది కొంచెం 1.5 ఇంచుల గ్యాప్ ఉంటే సరిపోతుందండి. కింద మరీ ఎక్కువ కూడా ఉండొద్దు, కిందికి అయిపోతుంది, లూజ్ అవుతుంది. మనం చూసుకొని పెట్టుకోవాలి. నేను ఇప్పుడైతే అంతా పెట్టానండి. అక్కడ ఇక్కడ స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయినట్టే. దీనిపైన నేనైతే మళ్ళీ పూసలు అనేవి స్టిచ్చింగ్ చేస్తున్నాను లుక్ కోసమని. మనం డిఫరెంట్గా ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఇంతే పెడుతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ మాత్రం మరవద్దండి. మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్ట్ లాంటిదండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారికి కూడా బ్లౌజ్ అయితే ఈజీగా అర్థమయ్యే రీతిలో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అయితే చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ మాత్రం మర్చిపోవద్దండి, పదే చెప్తున్నాను. ఇంతేనండి. ఈ హ్యాండ్కి అయితే పూసలు అనేవి మనం కుట్టుకోవచ్చు. దీనికి ఇప్పుడు అయితే వైట్ ఇస్తున్నాను. మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, మీ శారీ మ్యాచింగ్ని బట్టి కూడా పెట్టుకోవచ్చండి. ఈ మధ్యలో ఈ కరువు తిరిగే షేప్ దగ్గర కూడా
ఖాళీ ప్లేస్ అయింది కదా, నేను ఇక్కడ ఇప్పుడు చిన్న పూస మగ్గం పూస అయితే ఒకటి అటాచ్ చేస్తున్నాను. ఇంకా మగ్గం పూస కంటే మనం బ్లౌజ్ డోరీలకు వేసుకునే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అదొక్కటి పెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ఇంటి దగ్గర షూటింగ్ చేస్తున్నాను దీన్ని. మీరైతే బ్లౌజ్ డోరీకి వేసుకునే హ్యాంగింగ్ వేసుకోండి ఫ్రెండ్స్.